ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. కుసుమహర ప్రతి గృహము కుసుమహరుల నిలయము 774 ధారావాహికలోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 774వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. భగవానుడు ప్రేమామయుడు కనుక తన పనులు చేసేందుకై ఇక్కడకు వచ్చిన తన సేవకుల అందరి సమవర్తిగానే ఉంటాడు. పాపాత్ముడు, సాధువు, సంపన్నుడు, దరిద్రుడు, పాలకుడు, పాలికుడు అందరూ ఆయన దృష్టిలో ఒక విలువ కలిగిన వారే. అందువలన ఆయన అందరకు సమానమైన జీతము ఏర్పాటు చేశాడు. అందరి కొరకు ఆయన ఏర్పాటు చేసి విస్తరింపచేసి ఉంచిన ఈ ఆహారం నుండి ఏ వ్యక్తి కూడా భగవానుడు తనకు నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా తాను పొందలేడు. ప్రభువు శ్రీ హరనాథుని రూపంలో కృపావతారముగా ఆవిర్భవించారు. ఆయన అందరినీ రక్షింపతలిచినారు. అందువలన ఆయన పూర్వం ఏర్పరచుకున్న వివిధ రకముల వారి యందు వివక్షతను ఈసారి పూర్తిగా వదిలిపెట్టినారు. ఆయన ప్రేమ అనే పెద్ద వలను తన సాధనంగా, ఆయుధంగా తీసుకొని వచ్చినారు. అందరినీ తన ప్రేమ అనే వలలో వేసుకొని గోలోక ధామం చేర్చాలని సంకల్పంతో ఈ భూమిపై అవతరించిన అపురూప ప్రేమావతారము శ్రీ కుసుమహరనాథ అవతారం. బెరహంపూర్లో కొలువయున్న శ్రీ కుసుమహరనాథ మందిరంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవము తిలకించగలరు. అమ్మవారి యొక్క ముత్తాల మీద ఉన్నది కందర్ప లక్ష్మీనారాయణోపాధ్యాయ. అలాగే తండ్రి గారి తాతగారి పేరు ఉన్నది కందర్ప నరసింహ భట్టాచార్య. తండ్రి గారి పేరు ఉన్నది కందర్ప సుందర నారాయణ భట్టాచార్య. ఈ ముగ్గురు ఉన్నటువంటి కుమార్తె అయినటువంటి కుసుమను హరనాథ స్వామి వారికి వివాహం చేస్తున్నారు. ఆ వివాహ సమయంలో ముందుగా వరుడికి వరుడు చిన్నవాడైనా సరే లక్ష్మీనారాయణ స్వరూపుడు కాబట్టి వరుడికి పాలపించాలని చేస్తారు. వివాహ సమయంలో మొత్తం 16 దానాలు, మొత్తం 16 దానాలు అందరూ చేయగలరు, ఎప్పుడూ చేయగలరు. కానీ 16 దానమైనటువంటి కన్యాదానం మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఆ కన్యాదానం యోగ్యత ఉన్నవాళ్ళే చేయగలరట. కాబట్టి కన్యాదానం చేయడానికి ఆ వివాహ సమయంలో మహాసంకల్పం చెప్తారు. ఎప్పుడైనా సరే యజ్ఞయాగాలలో మహాసంకల్పం చెప్తారు. తర్వాత వివాహంలో చెప్తారు. వివాహానికి అంత ప్రశస్తం ఉంది. ఆ వివాహంలో సంకల్పం చెప్తారు. మన భూమాతలో ఎక్కడ ఉంది, ఇంటి మీద ఉంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను. నమస్కారం చేసుకోండి. శ్రీమన్ భగవతో మహాపురుషస్య శ్రీమన్నారాయణస్య అతిజ్ఞాపరిస్య ప్రేమానస్య మహాధరోస్య మధ్యే పరిబ్రహ్మానానాం అనేక కోట్సంభావనానాం ఏకమేవ యజ్ఞాం యజ్ఞమహంకాం ప్రతిజ్ఞాపస్తేజో వల్వాయో అస్మిన్ భాగేతున్ మాన ఖండయోర్మతే ఆధార శక్తికే గురువర ఆయుష్మానంతరా విశేష తక్షకాస్తరికలో మరి ప్రతిష్ఠితే. మన యొక్క భూమండలం ఒక విశిష్టత చెప్తారు. మన భూమండలం 4 ఏళ్ళుగా ఉన్నటువంటి గాలి ఉండేదట. గూడూరు మండలం ఘంటలపాలెంలో నివసించుతున్న భక్తులు తెలిపిన అనుభవాలు తెలుసుకుందాం. శ్రీమతి ఆకిరెడ్డి హరిత. జై కుసుమహర. మా పుట్టిన ఊరు గంటలమ్మపాలెం.
40 రోజుల పారాయణం కూడా ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలి ముందుకని మొదలుపెట్టాను. ఏ ఆటంకం లేకుండా ఏదో ఒక టైంలో నైటు 12 అయినా సరే ఆ పారాయణం చదువుకుని పడుకుంటున్నానండి నేను. ఏదైతే ఆ పారాయణంలో చదివానో అది నిదర్శనంగా నాకు కనపడుతూనే ఉంటుందండి. ఏది వచ్చింది ఇవాళ అక్కడ దాకా ఎందుకు, ఇవాళ లీలా కళ్యాణం చూడండి పారాయణంలో ఇవాళ పొద్దు నుంచి నేను చూసిందల్లా పారాయణంలో వచ్చిందే చూస్తున్నానండి. నేను మాత్రం ఇవాళ యథార్థంగా అమ్మా బాబా ఎదురుగుండి చెప్తున్నాను. ఇవాళ మొత్తం లీలా పారాయణంలో 40 రోజులు లీలా పారాయణంలో వచ్చింది మొత్తం ఇవాళ నాకు కళ్ళ కట్టినట్టు చూపించారు అమ్మా బాబా. పొద్దున్నే పెళ్ళికొడుకుని చేస్తున్నాము మన ఇంటి దగ్గర. అభిషేకం అవన్నీ పెట్టుకున్నాం. మనం ప్రశాంతంగా చేసుకోవాలి. భోజనాలు అవన్నీ ఏమీ పెట్టుకోవద్దు, ఇంట్లో వరకే వంట చేసేయండి. మామూలుగా అభిషేకము జరుగుతుంది, పెళ్ళికొడుకు జరుగుతుంది. అసలు ఏం జరిగిందో మాయ కింద అప్పటికప్పుడే మేము ఇంట్లో చేసుకున్న వంటలకు తోడుగా ఇంతమంది వచ్చారు కదా, భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందేమో, అట్ట ఉట్టిగా పంపించకూడదు అనుకుంటే 12 అయిపోయింది. ఇప్పుడు అంటే భోజనాలు ఎలా అరేంజ్ అవుతాయి అని ఉంటే ఆ టైంలోనే 4-5 సహాయం వచ్చి గబగబా మైండ్లోకి వచ్చేసి ఆ ఇంట్లో ఉండే వస్తువులే 1 కేజీ బంగాళదుంపలు ఉన్నాయి, 1 కేజీ వంకాయలు ఉన్నాయి, కనీసం పచ్చిపులుసు చేసాం అప్పటికప్పుడు ఐడియాతో. పప్పు టమాటా వండి కసిన పచ్చిపులుసు చేసి వంకాయ కూర వండి బంగాళదుంప వండి ఆ 20 మందికి వస్తుందండి. ఖచ్చితంగా శుభ్రంగా తినగలిగితే 20 మంది కంటే ఎక్కువ రాదు. 20 మందికి వచ్చే భోజనం సేమ్ 40 రోజుల పారాయణంలో వచ్చింది. ఇది నాకు రెండు కథల్లో వస్తుంది అనుకుంటా. అది ఎలా వచ్చిందో నాకు సేమ్ అలాగే చూపించారు అమ్మా బాబా. అది ఇవాళ 20 మంది గట్టిగా తింటే 20 మందికి 25 మంది కంటే ఎక్కువ రాదు. 12ంటికి అప్పటికప్పుడు మేము ఇంట్లో వరకు చేసుకున్న భోజనాన్ని కొంచెం కలిపించి వండి పెడితే 100 మంది అయ్యారండి. 2 ట్రిప్పులే వండామండి సాలదని. అది వస్తానే ఉంటుంది, పెట్టిన కొందికి వస్తానే ఉంటున్నాయి. కూరలే కానీ అన్నమే కానీ గిన్నెల్లోకి ఏది కొంచెం కూడా తగ్గకోకుండా, అందరికీ ఏది తగ్గకోకుండా అట్లాది 20 మందికి 30 మందికి 25 మందికి వచ్చే భోజనం వాళ్ళ 100 మందికి కలిగించారు అమ్మా బాబా. అది సేమ్ 40 రోజుల పారాయణంలో వచ్చింది. ఒక్కసారి మీరు 40 రోజుల పారాయణం చదివి చూడండి, దాంట్లో అంతరాత్మ ఏంటో తెలిసిపోద్ది. ఇప్పుడు వరకు నేను చదివిన దాంట్లో నాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అమ్మా బాబా. అలా నిదర్శనం ఇవ్వాలి జరిగింది. పొద్దుటి నుంచి నేను కనీసం ఒక 20 మంది కన్నా చెప్పుంటే ఇదే మాట, ఇట్ట 5గురిని తీసుకొస్తానన్న బాబా, నువ్వు 5గురిని తీసుకొచ్చావు, నేను 5గురికే వంట చేశాను, నువ్వు మళ్ళీ ఇంకో 5గురు వచ్చారు నాతో పాటు అంటున్నావు నా బాబా, నేను ఎలా ఏర్పాటు చేయను, నేను చేసే ఓపిక కూడా లేదని ఉంటుందండి కథలో పారాయణంలో. సరే ఆ తీసుకొచ్చింది నువ్వు 5గురికి చేసిందే తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా చాలు, అందరికీ వచ్చిద్ది, అది నేను చూసుకుంటాను, నువ్వేమి చెయ్యొద్దు అని చెప్పారు బాబా. అలాగే తీసుకొచ్చి పెడితే ఆ 5గురు సతకి ఇంకొక 5గురు వచ్చారు. అందరితో పాటు బాబా కూర్చున్నాడు. బాబా మీరు ఆగండి, మీరు తెలిసినవారు కాబట్టి మిమ్మల్ని ఆగమంటున్నాను, కొంచెం ఆగండి, మీకు తర్వాత తయారు చేసి పెడతాను నేను, వాళ్ళు వచ్చిన వరకు పెడతామంటే ఏం అవసరం లేదమ్మా, అందరితో పాటే నేను భుజిస్తాను, మీరు తీసుకొచ్చి మీరు ఏమేమి వండారో ఆ వండిన పదార్థాల వరకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పారు బాబా. ఇట్లా చెప్పాను కదమ్మా అంటే రాత్రి వచ్చింది, మీరేనా బాబా సాధు రూపంలో వచ్చారు చెప్పారు, మీరు 5గురు అన్నారు, 10 మందిని తీసుకొస్తే నేను ఎక్కడ పెట్టను అంటే అదంతా నేను చూసుకుంటాను పెట్టామ్మా అంటే పెట్టి అక్కడ కూర్చుని పక్కకి వెళ్ళిపోయింది అమ్మ. ఆ బాబా ఇట్లని చేతితో ఒక్కసారి ఇట్లని ఊరికే మూతలు తీసి చూసి ఇట్లా కదిపారు. అది పారాయణంలో వచ్చింది. అది సేమ్ ఇవాళ జరిగింది మా ఇంట్లో. అలాంటిది అట్లా చూడను కానీ 10 మంది వచ్చి కూర్చుంటే 10 మందికి పెడతానే ఉండారో అది వస్తానే ఉంటుంది, పదార్థాలన్నీ మళ్ళీ వస్తానే ఉంటున్నాయి, దాంట్లోనే ఉంటున్నాయి, భోజనాలు అవుతున్నాయి. ఆ 10 మంది జతకి ఇంకొక 10 మంది వచ్చారు, అలా పెడతానే ఉంటుంటే వాటిలో పదార్థాలు వస్తానే ఉంటున్నాయి. అదే బాబా మహిమ. అదే సేమ్ ఇవాళ మా ఇంట్లో జరిగిందండి. మేము అనుకోకుండా ఇంట్లో వండుకున్న భోజనమే 100 మందికి పెట్టగలిగాం. అసలు ఎలా ఆశ్చర్యమంటే నేను చదువుండాను కదా, పారాయణం చదువుండబట్టి నాకు మైండ్లోకి అమ్మా బాబాయ్ వాళ్ళ బాబా లేలే, మొత్తం ఇదంతా బాబానే. నేను పొద్దున్న నుంచి కనీసం ఒక 10 మందితోనన్నా చెప్పానండి, ఇట్లా వచ్చింది ఇట్లా చేశాను. అదండి బాబా మహిమ అంటే. తణుకు వాస్తవ్యులు శ్రీ పంచాల లక్ష్మణరావు శ్రీమతి కుసుమకుమారి దంపతుల గృహములో 23/2/2024 జరిగిన సంకీర్తన. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ
ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ఉజ్జోర్మా అమృతంగమయ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి శ్రీ చండిక హర్నాథ్. జై కుసుమహర. నా పేరు హర్నాథ్. మాది కృష్ణా జిల్లా గూడూరు మండలం గంటలంపాలెం గ్రామము. మా ఇంట్లో మా నాయనమ్మ గారు చండిక మహాలక్ష్మమ్మ గారు కుసుమ హర్నాథ్ బాబాని చాలా భక్తిగా పూజించేవాళ్ళు. ఆమె ద్వారా మేము కూడా కుసుమ హర్నాథ్ బాబా వారిని పూజ చేయటము చిన్నప్పటి నుంచి మాకు అలవడింది. నాకు బాల్యంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమనగా, ఒకనొక సందర్భంలో మా అమ్మగారు డాబా పైన ఆరవేసినటువంటి బట్టలని తీస్తూ ఉన్నారు. అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను ఆ బట్టల్ని నెత్తిపైన కప్పుకుని ఆడుకుంటూ ఉన్నాను, గుండ్రంగా తిరుగుతూ. ఆ క్రమంలో అమ్మ కోపగించి తన చేత్తో నన్ను ఒక దెబ్బ వేయటం జరిగింది. ఆ క్రమంలో నేను ఆ డాబా పై నుంచి క్రింద పడటం జరిగింది. తర్వాత నన్ను మంచం పైకి చేర్చారని చెప్పడం జరిగింది అమ్మ. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, మా నాయనమ్మ గారి ఒంటి మీదకి కుసుమాంబ తల్లి వచ్చి మా అమ్మగారిని చెయ్యెత్తి కోపగించుకుని, నేను కనుక రక్షించకపోయినట్లయితే అబ్బాయి పరిస్థితి ఏమై ఉండేదని కోపంతో మాట్లాడడం జరిగిందని అమ్మ చెప్పు ఉన్నారు మా అమ్మగారు.
నాకు ఈ అంశం అనేది యుక్త వయసు వచ్చిన తర్వాత 16-17 సంవత్సరాలకి కుసుమాంబ తల్లి యొక్క ముఖ చిత్రము అమ్మ చక్కగా బుళాకి ధరించి మంచి పట్టు వస్త్రాలు ధరించి చక్కగా ఆ డాబా గోడ క్రింది భాగంలో చక్కగా కూర్చుని అమ్మ 2 చేతులతో నన్ను హస్తాల్లోకి తీసుకున్నటువంటి ఆ దృశ్యం అనేది నా మనసులో ఒక స్ఫురణగా, ఒక గ్రాఫ్ మాదిరిగా ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంటుంది. నేను తలుచుకున్న వెంటనే ఆ ముఖ చిత్రం ఎప్పుడూ కూడా ఆ సన్నివేశాన్ని తాలూకు చిత్రం అనేది ఎప్పుడు నా మనసులో ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీని ద్వారా నేను గ్రహించిన విషయం ఏంటంటే, ఆ కుసుమాంబ తల్లి నాకు పునర్జన్మని ప్రసాదించిందని నేను గ్రహించాను. అప్పటి నుంచి కుసుమ హరనాథుల్ని నేను ఇంకా చాలా భక్తిగా పూజిస్తూ ఉంటాను. ఈ గ్రామంలో సంకల్పించినటువంటి ఈ అమ్మవారి గుడి నిర్మాణ కార్యక్రమంలో నేను ఒక సెంటు భూమిని కూడా ఇచ్చి ఉన్నాను. అమ్మని చాలా నేను భక్తితో పూజిస్తూ ఉంటాను. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. శ్రీమతి తమ్మన రాధిక. జై కుసుమహర. మాది గూడూరు మండలం, కృష్ణా జిల్లా, గంట్లంపాలెం గ్రామం. మా వారి పేరు తమ్మన వెంకటేశ్వరరావు, పేరు రాధిక. నాకు 3 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి 3 రోజుల వరకు నన్ను హాస్పిటల్లో ఉంచారు. అప్పటి వరకు నాకు తెలీదు, కోమాలోకి వెళ్ళానంట. బాబా కనిపించాయి. బాబా అమ్మ నా 2 చేతులు పట్టుకుని కోణల్లోంచి తీసుకొచ్చి మా గుమ్మం ముందు నుంచోబెట్టారు, పడుకోబెట్టి వెళ్ళిపోయారండి. ఆ రోజు నాకు నవ్వుతూ అమ్మ బాబా ఉన్న ఫోటో కనిపించింది. నేను కళ్ళు తెరిచి మా ఇంటికి వచ్చేసరికి ఆ ఫోటో మా ఇంట్లో ఉంది. అలా వచ్చి నా పిల్లలకి నన్ను ఉండేలాగా చేసిన బాబాకి నేను మర్చిపోలేనండి. నా కృతజ్ఞతలు తీర్చలేను. నా పిల్లలకి నన్ను ఉంచినందుకు నాకు చాలా చాలా ఉపకారం చేశారండి. విజయవాడ వాస్తవ్యులు శ్రీ తాడేపల్లి ప్రసన్న గారి మనమరాలు చిరంజీవి సౌభాగ్యవతి శాంతి కళ చిరంజీవి మురళీధర్ వివాహ సందర్భమున గృహములో జరిగిన సంకీర్తన. కుసుమహర. నా పేరు లక్ష్మీ పద్మజ అండి. మా వారి పేరు వెంకటరామ కామేశ్వరరావు అండి. మా అమ్మగారి పేరు లక్ష్మీ ప్రసన్న.
మాది కొండపల్లి వాస్తవ్యం అండి. మేము బాబా భక్తులు అండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో 13 ఏళ్ళ నుంచి ఏకాహం అద్దెకాహం పెట్టుకున్నామండి. నిన్న అమ్మవారు వచ్చి గంట సేపు అమ్మ ఒంటి మీద ఉన్నారండి, సంతోషంగా ఉన్నారంట. ఇట్లాగే మేము అద్దెకాహాలు ఏకాహాలు చేయాలని అనుకుంటున్నాము. మేము సోనాముఖి క్షేత్రం దర్శించామండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లల బాధ్యతలు అయ్యాక వెళ్ళాలనుకుంటున్నాము. ఆయన దయ వల్ల మళ్ళీ వెళ్తామండి సోనాముఖి క్షేత్రము. మా పిల్లలిద్దరూ వెల్ సెటిల్డ్ అండి ఆయన దయ వల్ల. కుసుమహార బృందావనం వెళ్తాకి ఒకసారి సుబ్బయ్య గారి దగ్గరికి ఇద్దరు ముసలోళ్ళు నాకు కూడా బుక్ చేసుకురమ్మని నన్ను అడిగారండి. అప్పటికి మా ఈ బుక్ అయిపోయినాయి. అడిగితేను నేను మా అబ్బాయి దగ్గర గుంటూరు వెళ్ళి వస్తుంటే బుక్ చేయించుకొస్తాకి సుబ్బయ్య గారు పేరెంట్ సుబ్బయ్య గారు అడ్రస్ నాకు తెలియదు, అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. సరేలే అమ్మ ఎవరినొకరిని అడిగి చేయించుకొస్తాను, మరి మీరు వెళ్ళలేరు కదా ముసలోళ్ళు అని చెప్పి అన్నారని నేను విజయవాడ వచ్చేదానికి బాబా గారని నేను గ్రహించలేదండి. నేను టెన్షన్ పడుతున్నా. నేను పేరెంట్ సుబ్బయ్య గారింటికి వెళ్తాకి అది ఎన్నో నెంబర్ బస్సు ఎక్కాలో, ఎక్కడికి వాళ్ళ ఇల్లు ఎక్కడో వాకిలు ఎక్కడో నాకు తెలియదు. బాబా నన్ను ఇరుకుని పెట్టొద్దు, పక్కగా వత్తయ్యమ్మా సత్యనారాయణపురము, నేను ఎత్తుకెళ్ళి నీకు చూపిస్తానమ్మా, బస్సు ఎక్కిస్తానన్నారండి. లాల్చీ తెల్లటి తీసుకున్నారు, చొక్కా గోధుమ కలర్ చొక్కా వేసుకొని నల్లటి బ్యాగ్ తగిలించుకున్నారు. అసలు ఆ చెయ్యి ఎత్తున ఉండారు, బంగారు కలర్లో ఉండారు. ఆయన నాన్నగారు అన్నానండి. నేను నాన్నగారు అంటే ఏంటమ్మా నేను చూపిస్తాను, నీకు తెలియదు అంటున్నావుగా, నేను తీసుకెళ్ళి పేరెంట్స్ సుబ్బయ్య గారి కాడ నేను కూర్చోబెట్టి నేను వచ్చేస్తానమ్మా అంటే మీరంత ఇదిగా చెబుతున్నారని నాన్నగారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారా అని అడిగితే అన్నారమ్మా నేను హైదరాబాద్ నుంచి వచ్చా, నువ్వు తెలవలేదు నాకు ఎట్టా తెలుసుద్దని నువ్వు ఓకే బాధపడుతున్నావు కదా, ఆ ఇల్లు నేను చూపించాక నేను వెళ్ళిపోతానమ్మా అన్నారు. అని ఇద్దరం కలిసి ఆ బస్సులాగే కాడికి తీసుకొచ్చిన తర్వాత పక్కన కుర్చీలు లంకిలు కుర్చీలు ఉంటాయి కదండి, కూర్చొని అమ్మ ఇక్కడ కూర్చో నువ్వు ఇట్టు చూపించారు. ఈయన పెద్ద ఈయన పక్కన కూర్చోమంటున్నారు ఏంటా అని నాకు అదొక రకంగా, ఇంత పెద్ద ఆయన పక్కన మనం కూర్చుంటాం ఏంటన్న భావన కలిగి నాన్నగారు నేను అట్టాగా నుంచుంటాలేండి కూర్చోనిలేండి అన్న తర్వాత అదిగో 3వ నెంబర్ బస్సు వచ్చింది, లేగమ్మా బస్సు ఎక్కుదాం లేగమ్మా అని నన్ను లేపితేను ఇద్దరం లేచి బస్సు, నేనేమో పై మెట్టు ఎక్కాను, నాన్నగారు కింద ఒక మెట్టు ఉంటుంది కదా పై మెట్టుకి ఎక్కుతాకి ట్రై చేసి మళ్ళీ కిందకి మరి ఆ మెట్టు మేంచే ఇక కనపడలా, కిందకి దిగినట్టు లేరు. ఆ కండక్టర్ డ్రైవర్ కూడా పెద్ద ఆయన వచ్చాడుగమ్మా, నీ ఎంపట పెద్ద ఆయన వచ్చారుగమ్మా, ఆ మహానుభావుడు ఏడి, ఆయన పెద్ద ఆయన ఏడి, మీ నాన్నగారా అని అంటున్నారండి. కాదని ఇక నేను కళ్ళు మూసుకునేసరికి తళుక్కుని మెరిశారండి, కనపడలేదు. ఆ బస్సు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిందండి. కరెక్ట్గా అక్కడికి వెళ్ళాక 3వ ఇల్లు డాబా సుబ్బయ్య గారిదని చెప్పారు. కాగితంలో కూడా నాకు రాసిచ్చారు. ఆ కాగితం పుచ్చుకొని ఈ బస్సు దిగి నడిచేదలికి ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతేను ఎట్లా వచ్చావమ్మా నీకు అడ్రస్ తెలియదు కానీ పేరెంట్ సుబ్బయ్య గారు నన్ను అడిగితేను నాన్నగారు నాకు కనపడ్డారు, ఒక నాన్నగారు ఇట్లా చెప్పి కాగితం రాసిచ్చారని మొంగల్ ఫస్ట్ పేరెంట్ సుబ్బయ్యకి చూపించా. ఆయన అన్నారో మరి నాకైతే తెలియదు, నాన్నగారే సాష్టాంగంగా నీకు రాసిచ్చాడు అని చెప్పి బోరున చిందేస్తా ఏడ్చేస్తున్నాడు ఆయన. ఇక నాయన నాకు సహాయం నాకు తెలియదని నేను బాధపడుతుంటే నాకు సహాయం చేస్తాకు వచ్చావా బాబా అని నేను ఎంతో అసలు ఆనందం ఆగలేదు అండి. అది బృందావనం వెళ్ళాక ఆ కాగితం పట్టుకొచ్చి సుబ్బారావు గారికి విజయవాడ వాళ్ళకి అందరికి చూపించానండి. అమ్మ మేమింత సేవ చేస్తున్నాము, బాబాగారు అమ్మగారు మాకు కనపడలేదు, నువ్వెంత పుణ్యం చేసుకుంటే నీకు బాబాగారు నిన్ను అట్ట కూర్చుంటే ఇంకెంత బాగుండేదోనమ్మా, నీ దుంపదేగా నువ్వు కూర్చోలేదని సుబ్బారావు గారు నన్ను హెచ్చరికిచ్చారండి. నాన్నగారు పక్కన నేను కూర్చుంటాం ఎందుకులే అని భావంతో నేను కూర్చోలేదండి అని చెప్పా. ఈ సంఘటన జరిగిందండి.